పూలు చల్లినట్టు షట్టు చేపు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. ఎక్కడ పోయినా ఏ ఊరికి పోయినా ఈ కాలేజ్ లో ఉండే యూత్ పవర్ కనబడదప్ప మనకి. అండ్ యూత్ పవర్ కాలేజ్ లో అబ్బాయిల్ని పక్కన దోసేసి ఆడాలా మజాక అంటారంటే గట్కేసర్లో విజ్ఞాన్ ఉమెన్స్. ఏం మగ పురుగు కూడా లేపి తొడగొట్టప్పుడు వీళ్ళు సంపెత్తరాన్ని. వీళ్ళ పవర్ ఏందో. కానీ ఆడాల మజాకాలో ఆడాళ్ళు వచ్చి ఆడి పాడి గిఫ్ట్లు గెలుచుకొని వెళ్ళారు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఇక్కడ ఈ రోజు రామచిలుకలు మాట్లాడబోతున్నాయి, నెమలిలు నాట్యం చేయబోతున్నాయి, పావురాలు పాడబోతున్నాయి. అండ్ ఎందరో మనసులు అండ్ ఆడాల మజాకాలో ఎన్నో గిఫ్ట్లు గెలుచుకోబోతున్నాయండి. చూద్దాం అందంతో పాటు వీళ్ళు ఆ గిఫ్ట్ గెలుచుకునే కసి ఎంత క్రియేటివిటీ ఉందో చూద్దాం. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాల మజాకా. సో మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారంట. గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ దేమ్. హలో 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 హలో. అంటే మగాళ్ళకి కొంచెం సిగ్గుంటదండి. వాట్స్ నేమ్? నా పేరు మెహవినర్షి. మీ పేరు? నా పేరు దుర్గా. దుర్గా గారు బాగున్నారా? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారండి? మా పెళ్ళికి మీరే పెద్ద. పెళ్లి నేను లేకుండా చేసుకుంటారా? ఎట్లా మీరిద్దరు ఏమవుతారు? అయితే నువ్వు నా మరదలు అవుతావు. నేను ఆవిడ పెళ్లి. హలో నైస్ మీటింగ్ యూ. కొంచెం ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ లావమ్మా ఎవరమ్మా? నా పేరు నందిని. ఆయన చూడు ఎంత సన్నగా ఉంది, అట్లా ఉండాలా. వాట్స్ నేమ్? నందిని అన్నావు కదా. వాట్స్ యూర్ నేమ్? మై నేమ్ ఇస్ జోష్నా. జోష్నా. మీ ఇద్దరు ఏమవుతారు? ఫ్రెండ్స్. ఫ్రెండ్సేనా? ఇక్కడ ఈ కాలేజేనా? ఏ ఇయర్? సెకండ్ ఇయర్. ఇంకా పరిచయాల్లోకి వెళ్ళిపోదాం. నలుగురికి ఒక స్పెషల్ టాలెంట్ ఉంటది కదా, డైలాగ్ చెప్పడమో డాన్సో ఆటనో పాటనో. మా దుర్గా మరదల నుంచి స్టార్ట్ చేద్దాం. నేను డైలాగ్ చెప్తాను. నా పేరు దుర్గా. తెలుగు చిత్రాలలో ఇక్కడ ఘాటు పెట్టుకొని మీసం మెల్తిప్పుకొని ఏ పాత విలన్ కబాలి అని పిలవగానే ఒంగోని నించుంటాడు. ఆ కబాలి అంటున్నావుడా? కబాలి కబాలిడా. ఎవరో వెనకాల నుంచి కరెంట్ షాక్ ఇస్తారంటే. సూపర్ దుర్గా, వెరీ గుడ్. అంటే ధైర్యంగా చెప్పడం రావాలి, అది నీకుంది. టన్నులు టన్నులు ఉంది నీకు ధైర్యం. ఇప్పుడు నా బంగారం చెప్తా చూడు. బంగారం, 20 సంవత్సరాల నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడొచ్చాడా ఆడొచ్చాడు అని చెప్పు. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. ఇప్పుడు ఈ లావా అంటే ఏం చెప్తుంది? క్షమించేసారా? ఇప్పుడు కాళ్ళు పట్టుకోలేక క్షమించేసేవాడేమో. హే మ్యాగీ, ఏమైంది? అందరు హ్యాపీగానే ఉన్నారు కదా. యూ హ్యావ్ చేంజ్డ్ వికీ, యూ హ్యావ్ చేంజ్డ్. నీకు స్వీట్స్ అంటే ఇష్టం ఉందా? మన సంగీత్ లో తిందాం. నీకు ఓడిపోవడం అంటే ఇష్టం ఉందా? నిన్న క్రికెట్ లో కావాలని ఓడిపోయా. ఏ తప్పు లేకుండా సారీ చెప్పా. ఈ రోజు చెప్పా. నాట్ వికీ, దిస్ ఇస్ నాట్. దిస్ టెల్ మీ వన్ థింగ్, మన అభిప్రాయాలు, ఆలోచనలు, టేస్ట్లు అన్ని ఒకటైతే నాకు అంత కోపం వస్తుంది. నువ్వు ఎంత కూల్ గా ఉన్నావు. ఎందుకంటే యూ హ్యావ్ చేంజ్డ్ వికీ, యూ హ్యావ్ చేంజ్డ్. వెరీ గుడ్ నాన్న, బాగా చెప్పావు. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఏం చేస్తా చూద్దాం. Don't trouble the trouble. If you trouble the troubles, trouble troubles you. Yes. I am not the trouble. I am the truth. నైస్. ఓకే, వెరీ గుడ్. ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఎవరి గోలా వారిదే. సో క్వశ్చన్స్ ఉన్నాయి, క్రేజీ క్వశ్చన్స్. దానికి క్రేజీ ఆన్సర్ కావాలి. ఎవరు ఫాస్ట్ గా ఆన్సర్ చెప్తారు, క్రేజీగా ఆన్సర్ చెప్తారో వాళ్ళకే గిఫ్ట్. ఓకేనా? టీమ్ ఏ అండ్ టీమ్ బి. ఫస్ట్ టీమ్ ఏ ను స్టార్ట్ చేద్దాం. యువర్ ఫస్ట్ క్వశ్చన్, డైవర్స్ కావడానికి ముఖ్యమైన కారణం ఏంటి? బోర్డు కొడుతుంది. డైవర్స్ బోర్ కొట్టడం వల్ల అవుతుందా? వారితో ఉండి ఉండి అవుతుంది. నీకు పెళ్ళి అయిందా? అప్పుడే నాకు తెలుసు. నీకు అయింది కానీ నిన్ను చూసా నేను చెప్తా. నన్ను చూసి నువ్వు చెప్తున్నావు. వాడు వీడు అంటున్నావు. మళ్ళా మీ ఫ్రెండ్ అడుగు చెప్తుంది.
నందిని డైవర్స్ ఎందుకు అవుతుంది నందిని? మన ఇద్దరికి డైవర్స్ ఎందుకు అయింది? అయ్యో నాకు పెళ్లి ఎప్పుడు అయిందిరా? క్రేజీ ఆన్సర్ చెప్పండి. టైం అవుట్. డైవర్స్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటి? అబ్బాయి కావాలి డైవర్స్ చేయడానికి ఫస్ట్. చాలా దగ్గరకు వచ్చిన బంగారం. డైవర్స్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటి? ఒకరితోనే ఉంటే అప్పుడప్పుడు ఉండాలి కదా. ఇంత ఓపెన్ గా దేవుడా ఆడాలా మజాక. ఓకే ఆన్సర్ చెప్తున్నా, ఇద్దరు కూడా తప్పు ఆన్సర్ చెప్పారు. నా బంగారం కొంచెం దగ్గరకు వచ్చింది. బట్ డైవర్స్ అవ్వడానికి ముఖ్య కారణం అందరు తెలుసుకోవాలి ఏంటంటే పెళ్లి చేసుకోవడం. పెళ్లి చేసుకుంటారు కదా డైవర్స్ అయితే. అలా టీమే యు లాస్ట్ ఇట్, నో ప్రాబ్లం. ఫస్ట్ క్వశ్చన్, ఎప్పుడు గన్ని దగ్గర పెట్టుకొని తిరిగే డైరెక్టర్ ఎవరు? రవి. డైరెక్టర్. నాకు నువ్వు డైరెక్టర్ లాగానే కనపడతావు. ఇక రోడ్డు ఊడ్చేటప్పుడు అబ్బా వాడు కూడా రవి లాగా కనపడతాడు. ఇప్పుడు ఆన్సర్ చెప్పు. పోలీస్ జగన్నాథ్. పోలీస్ జగన్నాథ్. పోలీస్ జగన్నాథ్. ఎప్పుడు గన్ని దగ్గర పెట్టుకొని తిరిగే డైరెక్టర్ ఎవరు? టైం ఆప్. రక్త చరిత్ర ఫిలిం డైరెక్టర్ ఆర్జీవి. ఆయన కత్తులతో తీస్తాడు కదా సినిమా. చెప్పారు ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చింది మీ దగ్గర నుంచి, కానీ అది రాంగ్ లాజిక్ వాడారు మీరు. ఇట్ ఇస్ పూరి జగ్గన్. పూరి జగన్. చూసావా డైరెక్టర్ పేరులోనే గన్ ఉంది కాబట్టి అలా. యు లాస్ట్ ఇట్. లోపల ఉండే కథానాయకుడు, దీన్ని ఒక్క వర్డ్ లో ఇంగ్లీష్ లో ఏమంటారు? ఇంజనీరింగ్. ఒక్కసారి చేయను దగ్గర నిన్ను ముట్టుకోవాలా నాది ఇంత అద్భుతమైన ఆన్సర్ ఇచ్చిన. లోపల ఉన్న కథానాయకుడు, దీన్ని ఇంగ్లీష్ లో వన్ వర్డ్ లో చెప్పాలంటే, కథానాయకుడు అంటే ఇంగ్లీష్ లో హీరో కదా. గట్టి చెప్పండి. హీరో. ఇప్పుడు నేను లోపల ఉన్నాను అనుకో, రూమ్ లోపల ఉన్నాను హీరోయిన్. ఆన్సర్. నందిని నీ స్పానిష్ గొడవలో మొత్తం తప్పెడుతున్నాడా? రెడీ. సెకండ్ క్వశ్చన్, భర్తలు ఆ ఇద్దరు కింగ్స్ తో తిరిగితే భార్యలకు అస్సలు నచ్చదు. ఆ కింగ్స్ ఎవరు? సిగరెట్. ఆల్కహాల్. అబ్బో కింగ్స్ లేదా సిగరెట్ డబ్బా? యాక్చువల్లీ నేను మూవీస్ చాలా చూస్తాను. అయితే స్టార్టింగ్ లో అది ట్రేడ్ నొక్కు ఇంకా నొక్కు కాదు. ఇద్దరు కింగ్స్ తోని మొగుడు తిరిగితే భార్యకి అస్సలు నచ్చదు. చెప్పు. కింగ్ ఫిషర్. కింగ్ ఏమో సిగరెట్, నువ్వేమో డైరెక్ట్ మందు. ఏం జరుగుతుంది ఈ నగరానికి? ఆ టూ కింగ్స్ ఎవరంటే స్మోకింగ్, డ్రింకింగ్. నెక్స్ట్ వెరీ క్రిటికల్ క్వశ్చన్, జాగ్రత్తగా ఆలోచించండి. ఏ నెలలో మనం అతి తక్కువగా నిద్రపోతాం? మే. మే. ఎట్లా? అప్పుడు హాలిడేస్ ఉంటే మనం ఎక్కువ చాటింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి. ఇంట్లో ఎట్లా భరిస్తున్నారు నిన్ను? చాటింగ్ చేస్తూ ఉంటది కదా, బిజీ. చెప్పండి ఏ నెలలో ఎక్కువ? మే. రాంగ్ ఆన్సర్. ఫిబ్రవరి. ఎట్లా? అంటే ఫెబ్ లోనే ట్విస్ట్ ఉంది కదా. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన కానీ లాజిక్ రాంగ్. ఫిబ్రవరి ఎందుకంటే 28 రోజులే ఉంటాయి కాబట్టి. అది. సో ఫస్ట్ రౌండ్ ఇంతటితో సమాప్తం. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ ఫస్ట్ రౌండ్ లో ఎవరికి వెళ్తుందంటే ఎస్ ఇట్ ఇస్ టీమ్ బి. కంగ్రాచులేషన్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ కి వెళ్ళిపోదాం. ఆడియన్స్ తో ఆడే రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్. ఆల్రైట్. సో కలర్ఫుల్ చిలక సెకండ్ రౌండ్ లోకి వచ్చేసాం. అండ్ గట్కేసర్ లో విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి సెలక్షన్ స్టార్ట్ చేస్తా. వచ్చేయండి, మీరు కూడా వచ్చేయండి. సో నలుగురిని సెలెక్ట్ చేసాం, పేర్లు తెలుసుకుందాం. వచ్చే నేమ్ నాన్న. హాయ్ రవి, నా పేరు రుషిత. హాయ్ రుషిత. మై నేమ్ ఇస్ జోష్న. హాయ్ జోత్స్న. నా పేరు సాహితి. హాయ్ సాహితి. నా పేరు సాధన. సాధన. వెరీ గుడ్. నలుగురు ఇదే కాలేజ్ కదా. రైట్. సో ఫస్ట్ మనం టాస్క్ చేసే ముందు ఒక అద్భుతమైన ర్యాంప్ వాక్. ఎవరు అందంగా నడుస్తారో చూద్దాం. 1 by 1 వెళ్తారు. ఎవరు అద్భుతమైన పోజులు ఇస్తారో చూద్దాం. ఫస్ట్ మా శృతి హాసన్ దగ్గర నుంచి స్టార్ట్. రెడీ, మ్యూజిక్. కాంపౌండ్ వాళ్ళెక్కి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళెక్కి మూను తాకినట్టుందే. అలా వెళ్ళింది అక్క కొట్టరికే వచ్చింది నేను కదా. ఇప్పుడు చూడు సమంత నడుస్తుంది చూడు.
ఆ మ్యూజిక్ పెట్టుకోండి, మంచి మ్యూజిక్. వెరీ గుడ్. పేరెంటానికి వెళ్ళొచ్చు వచ్చింది కదా. ఇప్పుడు అడే మ్యూజిక్ పెట్టండి. ఇప్పుడు తమన్నా నడుస్తుంది. సితారా 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 హో సితారా నిన్న మొన్న నేను ఆవారా. రెడీ నానా కాజలు రెడీ. ఇప్పుడు పక్కా లోకల్ అంటే లోకల్ స్ట్రెంత్ ఏంటో చూపెట్టాలను. కాజల్ గారు వాళ్ళు పాట పెట్టండి. ఇంగ్లీషులోన తన్న వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే. ఆవిడ కాజల్ మంచి పాట ఊపున పాట చేసింది కానీ ఏమక్క అంత బానేనా? అప్పుడెప్పుడో క్రీస్తుపురం నడిచావు నువ్వు. ఇప్పుడు టాస్క్ ఏంటంటే నేను బస్ స్టాప్ లో నిలిచిన ఒక అందమైన అమ్మాయిని. మీలో ఒక్కొక్కరు వస్తారు, ఒక అమ్మాయిని ఎలా ఏడిపిస్తారు బస్ స్టాప్ లో. మీకు అలాంటి సిచ్యువేషన్ జరిగే ఉంటది కదా. ఈ పోరంబోకులు రోడ్డు మీద ఎక్కువ కదా. ఓకేనా? ఒక్కసారి మీరు పోరంబోకుల్లాగా యాక్ట్ చేసి నేను అమ్మాయిలాగా యాక్ట్ చేస్తే మగాళ్ళకి అర్థమవుతుంది అంటే వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందో. ఒక్కసారి చేసి పెడదు. నువ్వే ఫస్ట్. నువ్వు అబ్బాయివి, నేను అమ్మాయిని. నేను బస్ స్టాప్ లో వెయిటింగ్. అబ్బా కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరను మనసు. అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టావే. ఏం చేస్తున్నావు? ఫోనా, చాటింగా? అరే జర నెంబర్ రాదు ప్లీజ్. ఏ బస్సు చెప్పు? ఏ బస్సు? ఎర్రగడ్డ పద డ్రాప్ చేస్తా. పక్కనే మా ఇల్లు. పక్కనే మా ఇల్లు. ఎర్రగడ్డ అన్నావు కదా. అరే అరే ఎక్కడ మారిపోతున్నావు? అరే ఇటు రా. డాడీ మామేనా నాకు ఈ రాదు. ఒకసారి నేను కూడా మాట్లాడతా. అరే గిట్ ఈ రాదు. మీకు అమ్మాయిని చూస్తే ఇదే నా పని. అవునా? పనికొచ్చే పని చేసుకోవచ్చు కదా. ఇంట్లో అక్క చెల్లెలు లేర్రా? ఇంతకంటే మంచి పని ఏది ఉండదు. అయ్యో నేనేమన్నామ్మా ఏడుస్తున్నావు? నెంబర్ ఏమన్నా? అరే బై నేను నిన్ను ప్రేమిస్తున్నా సిన్సియర్ గా. 1 వీక్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. మాది చాలా రెస్పెక్ట్ గల ఫ్యామిలీ అండి. మాది పోరంబోకుల ఫ్యామిలీ. మరి మాకు ఇవన్నీ నచ్చవండి ప్లీజ్. నువ్వు సరే చెప్పు. మీ పెద్దలతో వచ్చి నేను మాట్లాడతా. బై టెన్షన్ పెట్టుకో. అదే నా భయం అండి. ఏం కాదు మామని నేను ఒప్పిస్తా. కట్నం గుట్లా అవసరం లేదు. మీకు ఒక నిజం చెప్పాలండి. చెప్పండి. నేను అమ్మాయిని కాదు అబ్బాయిని. సూపర్, వెరీ గుడ్. అబ్బా మామూలు ఏడిపోయడం కాదు కదా. మీరు ఛాన్స్ ఇస్తే రెడీ. మేకప్ వేసుకున్నానా? రెడీ. ఫిగర్ చూడరా సూపర్. ఆ కలర్ చూడరా. ఆ హైట్ నాకు సూట్ అవుతుంది కదా. డ్రెస్సింగ్ చూడు నాకే సెట్ అవుతుంది నీకన్నా. అసలు ఈ జన్మకి జాలరా. ఎక్స్క్యూజ్ మీ, నేను 1 వీక్ నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నా. నేను మీతోనే మాట్లాడుతున్నా. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. నా బాధ అర్థం చేసుకోండి మీరు. చదువు వదులుకొని మీకోసం వచ్చాను నేను. ఏ పని పాట లేకపోయినా చాలా చేసిన ఓవర్ యాక్షన్. నాకు చెవులని పడుతున్నా అంటే నాకు అర్థం కాదా? అయిపోయింది. ఇప్పుడు మా పెద్దక్క చేస్తుంది. మర్యాద ఉండదు. మమ్మీ ఏంటి డాడీ ఏంటి పిలుస్తున్నావా? అత్తయ్య మామని పిలువు, పెళ్లి చేసుకుందాం ఇక్కడే. అయ్యా
ఏయ్ ఏంటి వేరే పని లేదా? లేదు, నువ్వంటే నాకు ఇష్టం. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నేను 3 years నుంచి లవ్ చేస్తున్నా. అరే చూడరా వీడు 1 week వాడు. నేను 3 years నుంచి లవ్ చేస్తున్నా. నీకు అర్థం కావట్లే. అవునా? నీ కాలు మొక్కుతున్నా, ఒప్పుకోవే. నాకు వీడంటే ఇష్టం. వాడు 1 week అబ్బా. నా బొందబ్బా, నాకు అదే నచ్చిందబ్బా. అవునా? అయితే ఐ హేట్ యు. అదే నాకు కావాలి. అనా అందరికంటే నువ్వు సూపర్ అనిపించుకోవాలి. రెడీ? ఆల్ ది బెస్ట్. హాయ్, ఎక్కడ చదువుకుంటావు? మా ఇంటి దగ్గర గుడి దగ్గర. అదే ఎక్కడా అని, మీ ఇల్లు ఎక్కడా అని. ఆడనే గట్కేసారు పక్కన. అదే ఏ కాలేజ్ అని? పెంటమ్మ కాలేజ్ అని. అవునా? నేను కూడా అదే కాలేజ్. నన్ను ఎప్పుడైనా చూసినావా? చూడలే ఆయానా నువ్వు? ఏ కాదు, 4 years నీకోసం అక్కడనే చదువుకుంటున్నా. ఎగ్జామ్స్ అన్ని పోయినాయి, మొత్తం సప్లీసే. చదువుకుంటున్నావా? నేను అలా పని చేస్తా. అయినా పర్లేదు, నీకోసం నేను ఏమైనా చేస్తా. అంటే మా ఇంట్లో 2 అబ్బాయిలు ఉన్నారు, 2 కొడుకులు. నాకు నేను వాళ్ళ పర్మిషన్ అడిగింది. అయినా పర్లేదు, నువ్వంటే నాకు ఇష్టమే. నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, అందుకే నా మొగుడు కూడా చచ్చింది. వాళ్ళిద్దరిని ఓడి చూసుకుంటాను అంటే నేను చూసుకుంటా. నీకోసం నేను ఏదైనా నార్మల్ కిలాడీలు కాదు, జగత్ కిలాడీలు అంటారు కదా. ఈ 4 అలా పరిచయం అయ్యారు. ఇప్పుడు ఈ 4 ఇట్లా ఎవరు బాగా చేశారు? సో ఇప్పుడు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ ఎవరికి వెళ్తుందంటే, కంగ్రాచులేషన్. సెకండ్ రౌండ్ ఓవర్. ఇప్పుడు మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ది థర్డ్ రౌండ్. మాస్ మహారాణి. మాస్ మహారాణి గేమ్ సెటప్ రెడీగా ఉంది. ఇక్కడ కింద సంచులు ఉన్నాయి. ఒక 5 kg సంచులు ఉన్నాయి. 5-6 kg ఉంటాయి. కింద బెలూన్స్ ఉన్నాయి. ర్యాండమ్ గా ప్లే చేసి టీమ్ లో 2 ఉన్నారు కదా, ఒక్కొక్కరుగా బయలుదేరతారు. ఈ గన్ని బ్యాగ్ ని మోస్తారు, ముందుకెళ్తారు. గన్ని బ్యాగ్ ని ఒక్కసారి గాల్లో ఎగిరేసేయండి. అది గాల్లో ఉన్నప్పుడు మీరు ఎగిరి ఒక బెలూన్ ని పగలగొట్టాలి. పగలగొట్టే లోపు ఆ గన్ని బ్యాగ్ మీ చేతిలోకి వచ్చేస్తుంది మళ్ళా. ఓకేనా? ఆ గన్ని బ్యాగ్ ని పట్టుకొని అలా వెళ్ళి ముందు స్టూల్ మీద పెట్టేయండి. సో అక్కడ ఎన్ని గన్ని బ్యాగ్స్ మీరు కలెక్ట్ చేస్తారో కౌంట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళే విన్నర్. సింపుల్ అండ్ ఈజీ. ఓకే, ఫస్ట్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి మీతో స్టార్ట్ చేద్దాం. రెడీ? 3, 2, 1 గో. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం స్వీట్ అండ్ చిల్లీలా, లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మసాలా, రంగుల మారే ఫ్లేవర్లా. టాలీ టాలీ మసాలా, వెంకీ రాంకా మసాలా, టాలీ టాలీ మసాలా, వెంకీ రాంకా మసాలా. ఈ నిమిషం టెన్షన్ పెట్టేలా, మరో నిమిషం కితకితలెట్టేలా, లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మసాలా, టేస్ట్ చేసి చూడాలా. వెంకీ పచ్చీస్ got the moves, when you rock it with your groove, spicy, messy, hot and cool. టైమ్ అప్. సో 1, 2, 3, 4, 5. 5 లకి ఒకటి మైనస్ చేస్తే 4. సో మీ టార్గెట్ వచ్చేసి 5. ఆల్రైట్, రెడీ? ఆల్ ది బెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కొంచెం స్వీట్ అండ్ చిల్లీలా, లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మసాలా, రంగుల మారే ఫ్లేవర్లా. టాలీ టాలీ మసాలా, వెంకీ రాంకా మసాలా, టాలీ టాలీ మసాలా, వెంకీ రాంకా మసాలా. ఈ నిమిషం టెన్షన్ పెట్టేలా, మరో నిమిషం కితకితలెట్టేలా, లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మసాలా, టేస్ట్ చేసి చూడాలా. వెంకీ పచ్చీస్ got the moves, when you rock it with your groove, spicy, messy, hot and cool, వెంకీ just move. టైమ్ అప్. 1, 2, 3, 4, 5, 6, 7. టోటల్ గా వేసిందేమో 7. అందుకే ఒకటి మైనస్ చేద్దాం. 6. అయినా టార్గెట్ మించిపోయారు కాబట్టి సూపర్. సో అద్భుతంగా ఆడినందుకు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి సార్ 2 గిఫ్ట్లు. కంగ్రాచులేషన్. ఉమెన్స్ కాలేజ్కి ఎప్పుడు వచ్చిన ఎంటర్టైన్మెంట్ అల్లరి మామూలుగా ఉండదు. అండ్ ఇవాళ కూడా మళ్ళీ అదే ప్రూవ్ అయిపోయింది. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ
అందరు ఫేస్ లో చూడండి క్యూట్ ఒక స్మైల్ ఉంది. ఈ టీవీలో ఎవ్రీడే 6 to 6:30 ఇన్ ది ఈవినింగ్ కలుసుకుంటాను. అండ్ ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి అందరికి టాటా బాయ్ బాయ్ గుడ్ నైట్. నీకు ఆకలి అవుతుంది అనుకో, మమ్మీని ఎట్లా అడుగుతావు? ఆకలి అనేస్తాం, ఆకలి అనేస్తాం. ఆకలి. మీ మమ్మీ ఓకే నేను దోశ వేస్తా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి నన్ను ఏం చేయకండి.